దుబాయ్ నుంచి ఇండియాకి ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? దుబాయ్‌లో బంగారం కొంటే ఇండియా కన్నా గ్రామ్‌కి ఎంత లాభం వస్తుంది? ఇలా చేస్తే దుబాయ్‌లో బంగారం కొంటే లాభమేనండి. దుబాయ్‌లో బంగారం రేటు ఇండియా కన్నా తక్కువే అండి. ఇంకా ఇక్కడ 0% మేకింగ్ చార్జెస్ ఇచ్చే షాప్స్ కూడా ఉన్నాయి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్స్ దుబాయ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు జ్యోతి. లాస్ట్ ఇయర్ గోల్డ్ గురించి ఒక వీడియో పోస్ట్ చేశానండి. దానికి చాలా కామెంట్స్ వచ్చినాయి. అవన్నీ డౌట్స్ ఇప్పుడు మీకు క్లియర్ చేస్తాను. అవి ఎలా అంటే అండి, దుబాయ్ నుంచి ఇండియాకి ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు, ఇక్కడ బంగారం రేట్ ఎందుకు తక్కువగా ఉంటుంది, ఇంకా చాలా మంది అడిగిన డౌట్ ఏంటంటే దుబాయ్ లో బంగారం కొనడం వల్ల ఉపయోగం ఉందా లేదంటే లాభమా నష్టమా అని అడిగారండి. అది కూడా నేను క్లియర్ చేస్తాను. ఇంకా దుబాయ్ లో కొన్ని షాప్స్ లో 0% మేకింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఆర్నమెంట్స్ మీద. అవి కూడా నేను క్లియర్ గా చూపించి చెప్పేస్తాను ఎక్కడున్నాయి ఏంటో. అన్ని డౌట్స్ నేను క్లియర్ చేస్తానండి. వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వద్దు. మీకు ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. అదే ఇన్స్టాగ్రామ్ పేజ్ లో మెసేజ్ చేసి నేను రిప్లై ఇస్తానండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి. ఇప్పుడు ఒక్కొక్క డౌట్ క్లియర్ గా చెప్పే ముందు నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న ప్లేస్ ఎందుకు అంత క్లియర్ గా చూపించానంటే, చాలా మంది అడిగారు దుబాయ్ లో 0% మేకింగ్ ఛార్జెస్ ఉన్న షాప్ ఎక్కడా అని చెప్పి. నేను అది మెసేజ్ లో పెట్టినా వాళ్ళకి అర్థం కాదు కదండి. అందుకని నేను క్లియర్ గా చూపిద్దామని చెప్తున్నాను. ఇందాక నేను మెట్రో దగ్గర దిగిన తర్వాత ఒక బ్రిడ్జ్ వచ్చింది. ఆ బ్రిడ్జ్ ఎక్కి రోడ్డు క్రాస్ ఇటు పక్కకు వస్తే అక్కడి నుంచి మనకి 3వ స్ట్రీట్లో ఉంటుందండి. నేను ఆ స్ట్రీట్ కూడా చూపిస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఒక కాంప్లెక్స్ లా ఉంటుంది. ఆ కాంప్లెక్స్ లోపల జోయిలుకాస్ 3 షాప్స్ ఉంటాయండి. అక్కడే అన్వర్ లగ్జరీ జ్యువెలర్స్ అని షాప్ ఉంటుంది. అందులో మీకు 100% ఆల్ ఐటమ్స్, ఒక్క ఐటమ్ కూడా కాదు, అన్ని ఐటమ్స్ మీద 0% మేకింగ్ ఛార్జెస్ ఇస్తాడు. మీరు ఓన్లీ గోల్డ్ కాస్ట్ అండ్ ఇంకొకటి వ్యాట్ ఒకటి కడితే చాలండి. ఇప్పుడు మీరు అనుకునేదానికి కూడా ఆన్సర్ చెప్తున్నానండి. అదేంటంటే, ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ప్రతి షాప్ దగ్గర 0% మేకింగ్ ఛార్జెస్ ఉంది అని చెప్పి. అది నిజంగానే ప్రతి షాప్ దగ్గర రాశాడండి. కాకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటున్నాడు తెలుసా? కొన్ని ఐటమ్స్ మీదే, అన్నిటి మీద కాదు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. అది కూడా కొన్ని ఐటమ్స్ మీదే 0% అని చెప్పాడు. ఇక్కడ థంగ్లాస్ సంథింగ్ చాలా చాలా షాప్స్ ఉన్నాయి. మీరు ఆ బ్రిడ్జ్ క్రాస్ అయ్యి గోల్డ్ సూక్ మార్కెట్ లోపల గేట్ 3కి వెళ్ళే లోపు మధ్యలో చాలా షాప్స్ ఉంటాయండి. ప్రతి షాప్ దగ్గర మీకు బయట బోర్డు 0% మేకింగ్ ఛార్జెస్ అని పెట్టాడు. కాకపోతే నేను లోపలికి అన్ని షాప్స్కి వెళ్ళలేదని నిజం చెప్తున్నాను. 1-2 షాప్స్కి లోపలికి వెళ్తే 0% మేకింగ్ అన్నాడు కదా, బ్యాంగిల్స్ చూద్దామని చెప్పి లోపలికి వెళ్తే వాడు ఏమన్నాడంటే, అన్ని ఐటమ్స్ మీద కాదు, కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ మీద అన్నాడు. కానీ అన్వర్ లగ్జరీ జ్యువెలర్స్లో అయితే మీకు అన్ని ఐటమ్స్ మీద ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, ఏది కావాలంటే. కాకపోతే అక్కడ ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే అండి, మోడల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. తర్వాత ఇప్పుడు మనం బ్యాంగిల్స్ చూసామనుకోండి, మినిమం ఒక 10-11 గ్రామ్స్ పెడితే తప్ప ఒక బ్యాంగిల్ రాదనమాట. కొంచెం ఎక్కువ తీసుకున్న వాళ్ళకైతే చాలా బెనిఫిట్. అది ఎలాగో నేను మీకు చెప్తానండి. కాకపోతే ఇప్పుడు మీరు షాప్స్ అన్ని చూస్తున్నారు కదా, గోల్డ్ సూక్ మార్కెట్కి వెళ్ళే దగ్గర ఇక్కడ ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ షాప్స్ అన్నీ ఉంటాయండి. మనకు కొంచెం తక్కువగా వస్తాయన్నమాట. అంటే డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి, ఎక్కువలో ఉంటాయి, తక్కువలో కూడా ఉంటాయి. చాక్లెట్స్ కూడా చాలా రకాలు ఉంటాయి. మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ కుంకుమ పువ్వు అండి, చాలా బాగుంటుంది కుంకుమ పువ్వు. చాలా మంది ఇక్కడ నుంచే తీసుకువెళ్తారు. ఇక్కడ మీకు జోయిలుకాస్ స్టోర్స్ కనిపిస్తున్నాయి కదండి, షాప్స్. ఇక్కడ ఒకటి ఉంది, ఇందాక రోడ్డుకి అటువైపు చూపించాను కదండి. ఇవి రెండు ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేశారంట, ఇది వరకు లేవు. అయితే అక్కడ మీరు బోర్డు అబ్జర్వ్ చేసి ఉంటే అక్కడ పెట్టారు చూసారు, 0% మేకింగ్ ఛార్జెస్ అని పెద్దది పెట్టి కింద 8 గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ మీద 0% మేకింగ్ ఛార్జెస్ అని పెట్టాడు. జోయిలుకాస్లో అది ఉందంట. అంటే గోల్డ్ కాయిన్స్ 8 గ్రామ్స్ తీసుకుంటే మనకు 0% ఇస్తాడు. ఈ గోల్డ్ సూక్ మార్కెట్ ఒక పెద్ద విజిటింగ్ ప్లేస్ అండి. ఎలా అంటే ఇక్కడ బంగారు కొట్లు ఒక 300 కొట్ల దాకా ఉంటాయన్నమాట. జనాలు అంటే ఇప్పుడు మనకి చూడండి, కూరగాయలు వెళ్ళి ఎలా చూసుకుంటే ఈ కొట్టు కాపుతే ఈ కొట్టు, ఈ కొట్టు కాపుతే ఇంకో కొట్టు అని చెప్పి అలాగుంటాయి ఇక్కడ. అసలు ఫస్ట్ వచ్చిన వాళ్ళకైతే దిమ్మ తిరిగిపోద్ది. నాకైతే ఫస్ట్ టైం చూడగానే ఏంటిది కూరగాయల వ్యాపారంలాగా, అలా కూరగాయలు కొనుక్కుని వెళ్ళిపోతున్నారు జనాలు అనుకునేదాన్ని. అప్పుడు అనుకున్నాను నిజంగానే దుబాయ్లో గోల్డ్ రేట్ తక్కువ ఉంటుందేమో అనుకున్నాను. కానీ మనం వస్తే కానీ తెలియదు కదండి, అంటే దిగే వరకు లోతు ఎంతనే తెలియదు కదా. అలా నాకు వస్తేనే తెలిసింది. నేను కూడా మీలాగే అనుకునేదాన్ని, దుబాయ్లో బంగారం రేటు తక్కువ, అందుకే అందరూ దుబాయ్లో బంగారం తక్కువనేసుకుంటారు అని అనుకునేదాన్ని అండి. కానీ అది ఒకప్పుడు ఎలా అంటే అండి, ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ ఉండేవి కాదంట, వ్యాట్ ఉండేది కాదంట. దట్టు ఇండియాతో కంపేర్ చేస్తే దుబాయ్లో గోల్డ్ రేట్ చాలా అంటే చాలా తక్కువ ఉండేదంట. కానీ ఇప్పుడు ఏం చేశాడంటే వ్యాట్ పెట్టాడు, మేకింగ్ ఛార్జెస్ పెట్టాడు. ఇప్పుడు చూస్తే ఇండియాకి దుబాయ్కి ఒక గ్రాము దగ్గర మనకి 500 నుంచి 600 రూపాయలు డిఫరెన్స్ వస్తుంది అంతే అండి. నేను అది కాస్ట్ ఎంత ఉంది కూడా చెప్తాను. చెప్పబోయే ముందు మరి గోల్డ్ సూక్ అడ్రస్ చెప్పేయాలి కదా మీకు. ఇదిగో చూసారు, వచ్చేసాం మనం గోల్డ్ సూక్. ఆ ఎంట్రన్స్ అదే అనమాట. మనకి
మార్కెట్ ఆ లోపలికి వెళ్తే మొత్తం అన్ని అరబిక్ షాపులే ఉంటాయి. అక్కడ 3 గేట్స్ ఉంటాయండి. గేట్ 3కి వచ్చాం మనం. గేట్ 3 దాటి లోపలికి వెళ్ళామంటే మొత్తం అన్ని అరబిక్ షాప్సే. ఇక్కడ ఎలా అనుకుంటున్నారు, అరబిక్ షాప్స్ 21 క్యారెట్స్ గోల్డ్ వీళ్ళు అమ్ముతారనమాట. మనం 22 క్యారెట్స్ కదా, లేదంటే 24 క్యారెట్స్. కానీ అరబిక్ షాపుల్లోకి వెళ్తే మనం 21 క్యారెట్సే ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళిన షాప్ ఉందండి, మీకు గుర్తుందో లేదో, నా లాస్ట్ వీడియో ఇదే పెట్టాను, గోల్డ్ వీడియోది. ఇక్కడే మొత్తం అన్నీ వేసుకున్నాను. అర కేజీ హారం వేసుకున్నాను, గుర్తుందా మీకు? ఎంత మొయ్యలేక అది ఇక్కడే. అప్పుడేమో అన్నీ వేసుకొని ఇచ్చారండి. ఈసారేమో అసలు వేసుకోవద్దని అంటే నేను ట్రై చేస్తాను, వేసుకుని జస్ట్ ఫొటోస్కి పోజ్ ఇద్దాంలే, మనం ఎలాగో అంత కొనుక్కోలేం కదా అని అడిగితే ఇవ్వననిసాడు. నేనేం చేశానంటే హారం కొంటాను, హారం చూపించని చెప్పి చూపించమంటే అదేదో 150 గ్రాములు అంటే అదొకటి తీసాడు. అదొక్కటే వేసుకొని బయటకు వచ్చేసాను. ఇక్కడ ఈ గేట్ 3 లోపలికి వెళ్తే మనకి అన్ని అరబిక్ షాప్స్ అని చెప్పాను కదండి. అన్ని షాప్స్ లో కూడా 21 క్యారెట్సే ఉంటుంది. కాకపోతే మన ఇండియన్స్ ఎవరో కానీ కొనరు 21 క్యారెట్స్. మాక్సిమం 22 క్యారెట్సే కొంటారు అందరూ. 916 కదండి కొంటాం మనం. కానీ గోల్డ్ సూక్ లో ఆ షాప్స్ అని తప్పకుండా చూడాలండి. ఎందుకంటే మన ఇండియన్ షాప్స్ లో అంత పెద్ద ఉండవన్నమాట. బంగారపు తొడుగులు ఉంటాయి, పెద్ద డ్రెస్సుల టైపు, మాస్కులు, ఇంకా లేనిదంటూ ఉండదండి, కడియాలు. ఇంకా అసలు ఈ టైపు మనం ఎక్కడా చూడు, దుబాయ్లో తప్ప ఇన్ని మోడల్స్ ఇంకెక్కడా దొరకవేమో. అంటే అరబిక్ వాళ్ళు అలాంటివి వేసుకుంటారు కాబట్టి వీళ్ళు ఇలాంటివి అమ్ముతున్నారు, అంతే కదండి. ఇప్పుడు నేను మీకు 0% మేకింగ్ ఛార్జెస్ ఉన్న షాప్ చూపిస్తానండి. ఇప్పుడు ఈ గేట్ 3 కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక కాంప్లెక్స్ ఉంటుంది. అదేంటి ఇప్పుడు దాకా నువ్వు చాలా చూపించావు కదా 0% మేకింగ్ షాప్స్ అని చెప్పేసి అనుకుంటారేమో. దానిలోకి వెళ్తే అన్ని ఐటమ్స్ మీద కాదు కదండి, కొన్ని ఐటమ్సే. మళ్ళీ దాంట్లో కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నారు. సో మనకు తెలియని దాని గురించి మనం చెప్పకూడదు కదండి, అందుకే అవి చెప్పట్లేదు. ఇప్పుడు ఈ గోల్డ్ సూక్ ఏరియాలో గేట్ 3 దగ్గర ఒక కాంప్లెక్స్ ఉంటుందండి ఫ్రంట్. ఇదిగో ఇక్కడ దాని పేరు ఏంటంటే ది గోల్డ్ సెంటర్ అనే కాంప్లెక్స్ ఉంటుంది. దాని లోపలికి వెళ్తే మనకి అక్కడ ది అన్వర్ లగ్జరీ జ్యువెలర్స్ అనే షాప్ ఉంటుందండి. దాని బ్యాక్ సైడే మనకి జాలికాస్ 3 స్టోర్లు ఉంటాయి, మలబార్ ఉంటుంది, ఇంకా చాలా కళ్యాణి ఇవన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ. కానీ ఈ అన్వర్లో అయితే మీకు అన్నిటి మీద ఒక్క దాని మీద బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, చైన్స్, నెక్లెసెస్ ఏది కావాలంటే అది అన్ని ఐటమ్స్ ఉంటాయి. కాకపోతే తక్కువ మోడల్స్ ఉంటాయి. అసలు మీరు జనం చూడండి, ఏ షాప్లో ఇంత జనం ఉండరు. ఈ షాప్లో అసలు ఇసుకేస్తారు, వాళ్ళంత జనం ఉంటారు. మనకి చెప్పడానికి కూడా చూపించడానికి కూడా ఖాళీ ఉండదు అనమాట. అంత లేట్ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే ఎప్పుడు 0%. ఇదేం ఆఫర్ కాదు, ఎవ్రీ టైం ఎనీ డే ఎప్పుడు వెళ్ళినా కూడా మీకు 0% ఉంటుంది అనమాట. అదేంటో అండి, ఎప్పుడు కూడా మేము అన్వర్కనే వెళ్తాం గోల్డ్ సూక్ మార్కెట్కి. కానీ ఇక్కడ ఏంటో మోడల్స్ తక్కువ ఉండి మనకు కావాల్సినవి దొరక్క మళ్ళీ జోయల్కాస్కి వెళ్ళిపోతాం, అక్కడే కొంటాము. లాస్ట్ సాటర్డే వెళ్ళామండి, అప్పుడు కూడా అదే అయింది. యాక్చువల్గా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కొంటానంటేనే వెళ్ళాం మేము. వాళ్ళు 4 బ్యాంగిల్స్ తీసుకున్నారు, అది కూడా జోయల్కాస్లో. నేను మీకు చూపిస్తాను ఒక్కొక్కటి ఎంత పడిందో ఏంటో. ఆ రోజు మేము వెళ్ళిన రోజు గోల్డ్ కాస్ట్ ఎంత ఉందంటే 22 క్యారెట్స్ 1 గ్రామ్ గోల్డ్ 263 డిరమ్స్ ఉందండి. అది ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే దాన్ని ఇంచుమించుగా 6,000 రూపాయలు అవుతుంది. ఇండియన్ కరెన్సీలో ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి అర్థం కాదు కదండి డిరమ్స్ లో చెప్తే. మళ్ళీ మనకు కామెంట్లు, నువ్వు అక్కడ దుబాయ్లో ఉండి డిరమ్స్లో సంపాదిస్తూ మీరు ఇండియన్ కరెన్సీలో ఎందుకు చెప్తున్నావు అని అడుగుతున్నారు వాళ్ళు ఎవరో. అయ్యో అర్థం కావాలని కదండి నేను చెప్తున్నాను కన్వర్ట్ చేసి. అంటే చాలా మందికి తెలియదు కదా 1 డిరమ్ అంటే ఎంత పడుతుంది అని చెప్పి. ఇంకా ఎప్పటికప్పుడు డిరమ్ రేట్ కూడా మారిపోదు కదండి, అందుకని నేను కన్వర్ట్ చేసి చెప్పేస్తాను అంతే, అంతకుమించి ఏం లేదు. అయితే మేము వెళ్ళిన రోజు గోల్డ్ రేట్ చాలా ఎక్కువ ఉందండి. మొన్న ఆ మధ్య అయితే ఇంకా ఎక్కువ బాగా పెరిగిపోయింది గోల్డ్ రేటు. అప్పుడు 22 క్యారెట్స్ ఎంత ఉందంటే 6,000 రూపాయలు ఉందండి గ్రాము. ఈ రోజు ఎంత ఉందంటే 22 క్యారెట్స్ 258 AED అంటే ఇండియన్ కరెన్సీలో 5,800 రూపీస్ అనమాట. మన ఇండియాలో 6,500 ఉందంట కదా, దగ్గర 600-700 వస్తుంది అనమాట గ్రాము దగ్గర. అలాంటప్పుడు మీరు ఎక్కువ కొంటే బెనిఫిటే కదా. 1 గ్రామ్ దగ్గర 600 అంటే 50 గ్రాములు కొన్నప్పుడు బెనిఫిట్. 10 గ్రాములు కొంటే పెద్దగా ఏం ఉండదు. అందరూ అంటే ఏంటంటే ఇండియాతో కంపేర్ చేస్తే దుబాయ్లో మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ అంటారండి. అంటే పెద్ద ఐటమ్స్ ఎప్పుడు కొనలేదేమో, నాకు అంత ఐడియా లేదు. కానీ ఇక్కడ ఏంటంటే వ్యాట్ ఉంటుందండి. ఇండియాలో మనకి GST 3%, ఇక్కడ వ్యాట్ 5%. కానీ విజిటింగ్ మీద వచ్చే వాళ్ళకి అది బెనిఫిట్. ఎలా అంటే విజిటింగ్ మీద వచ్చే వాళ్ళు ఎయిర్పోర్ట్లో ఏదైతే 5% వ్యాట్ ట్యాక్స్ కడతారో అది రిటర్న్ ఇచ్చేస్తారనమాట. ఇప్పుడు నేను పెట్టుకున్నాను చూడండి, ఇప్పుడు నెక్లెస్ టైప్ కాసుల బేర టైప్ వస్తుంది కదా, అది ఒక్కటి 40 గ్రాములు. తర్వాత ఇప్పుడు నడవని పెట్టుకున్న వడ్డానంకం హారం అనమాట, అది కూడా 40 గ్రాములు అండి. చాలా బాగుంది, సింపుల్ గా. అంటే మనం వడ్డానంలా పెట్టుకోవచ్చు, హారంలా వేసుకోవచ్చు, చిన్న నెక్లెస్ లా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఆ మోడలే, ఇంకొక కెంపు సెట్. మీరు నేను చూపించే డిజైన్స్ అన్ని చూస్తూ నేను చెప్పేది వినేసేయండి. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే దుబాయ్ నుంచి ఇండియాకి ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు అని. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ఏంటంటే అండి, అంటే దుబాయ్ గవర్నమెంట్ కాదు, ఇండియన్ గవర్నమెంట్ రూల్ ఏంటి అంటే ఆడవాళ్ళు 1,00,000 రూపాయల వరకు తీసుకెళ్లొచ్చు. అంటే 1,00,000 రూపాయలు వర్త్ చేసే బంగారం తీసుకెళ్లొచ్చు, లేదా 40 గ్రాముల వరకు మనం ఒంటి మీద వేసుకుని వెళ్ళిపోవచ్చండి. 40 గ్రాముల వరకు ఓకే, అంతకుమించి ఎక్కువ తీసుకెళ్తే మళ్ళీ రిస్కే మనకి. మగవాళ్ళేమో 50,000 వరకు తీసుకెళ్లొచ్చు, లేదా 20 గ్రాములు బంగారం వరకు తీసుకెళ్లొచ్చండి. అది కూడా ఎలా అంటే మీరు 20 గ్రాములు బిస్కెట్లు అవి తీసుకెళ్తే మిమ్మల్ని ఆపేస్తారండి. మెల్లో చైన్, లేదంటే చేతికేమో ఉంగరో, లేదంటే బ్రేస్లెట్ ఆ టైపు వేసుకుని వెళ్ళిపోవాలి. మళ్ళీ అక్కడ ఏం చెప్పాలంటే ఇది మాది ఓల్డ్ అని చెప్పాలండి. కొత్తగా కనిపించిందంటే మళ్ళీ ఆపేస్తారు కస్టమ్స్ దగ్గర.
ప్రాబ్లం అయిపోద్ది, మీకు మనీ అది పే చేయించుకుంటారు. మళ్ళీ పిల్లలకి అలా కన్సిడరేషన్ ఉండదండి. పిల్లలు చాలా మంది అడిగారు నన్ను, పిల్లలు కూడా 1,00,000 తీసుకెళ్ళొచ్చు ఆడపిల్లలకని. అలా కాదండి, పెద్దవాళ్ళే కన్సిడర్ చేస్తారనమాట. అంటే అంతకు మించి పట్టుకెళ్ళకూడదా అని అనుకుంటున్నారేమో అండి. అలా ఏం లేదు. మీరు ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు 40 గ్రాములు చైన్ మనకి 20 గ్రాముల కనిపించేది కూడా ఉంటుంది. అలా కూడా చేయించేసుకొని వేసుకొని వెళ్ళిపోతున్నారు. అప్పుడు కూడా ఎవరు ఆపరు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేశారంటే 50 గ్రాముల చైన్ తను బాగా సన్నగా కాపితే మనం పట్టుకుంటేనే తెలుస్తుంది 50 గ్రాములు అని చెప్పి, చూడడానికి 20 గ్రాములలాగే ఉంటుంది. అలా వేసుకుని వెళ్ళిపోయారు. ఎవరు అడగలేదండి. కాకపోతే ఇన్ కేసు అడిగారు అనుకో, మనం గట్టిగా మాట్లాడాలి. కొన్ని సార్లు ప్యూర్లీ లక్ బేస్డ్ అండి. ఒక ఫ్రెండ్ అయితే హారం కూడా తీసుకెళ్ళి తను అడగలేదు, ఇంకో ఫ్రెండ్ బ్యాంగిల్స్ కి అడిగేశారు. చెప్పలేము ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది కస్టమ్స్ దగ్గర. ఇక్కడ నేను మీకు ఒక నెక్లెస్ పెట్టుకున్నాను చూసారా, దాని గురించి చెప్పాలండి. అది వైట్ గోల్డ్ అంట. నేను ఫస్ట్ టైం విన్నాను, ఎప్పుడు వెళ్ళలేదండి. ఇదే ఫస్ట్ టైం చూడడం. వైట్ గోల్డ్ ఎలా అంటే ప్లాటినం కన్నా కొంచెం రేటు తక్కువ అంట, నార్మల్ గోల్డ్ కన్నా కొంచెం ఎక్కువ అంట. ఎలా అంటే 75% ఇందులో గోల్డ్ ఉంటుంది అంటే, 25% నికెల్ జింక్ కలుస్తాయంట. ఇందులో మళ్ళీ 18 క్యారెట్సే వస్తాయంట వైట్ గోల్డ్ లో. సో అది చెప్దామని చెప్పి మధ్యలో మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. ఇందాక మన డిస్కషన్ మధ్యలో ఆపేశాను కదా. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో గోల్డ్ కొంటారు కదండి చాలా మంది. అక్కడ గోల్డ్ కొనేదా కన్నా మీరు దుబాయ్ లో కొనుక్కోవడం బెటర్ అండి. ఎయిర్పోర్ట్ లో రేటు చాలా ఎక్కువ, మేకింగ్ ఛార్జెస్ తో కలిపేసేస్తాడు. నేను ఇక్కడ మీకు ఇంకొక బెనిఫిట్ అయ్యే పాయింట్ చెప్తానండి. ఏంటి అంటే, ఎప్పుడు కూడా మీరు దుబాయ్ లో గోల్డ్ కొనాలి అంటే ఆర్నమెంట్ రూపంలో కొనకండి. ఇన్ కేస్ ఆర్నమెంట్ రూపంలోనే మాకు కావాలి అనుకున్న వాళ్ళు అప్పుడు 0% మేకింగ్ ఛార్జెస్ లో కొనండి. అప్పుడు మీకు బెనిఫిటే కదండి. ఇప్పుడు 50 గ్రాములు కొన్నారనుకో, గ్రామ్కి 500 చూసుకున్నా ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఎక్కువే కదా, మీకు అక్కడే ఎక్కువ మిగులుతుంది కదా. అలా కాకుండా 5-10 కొంటే మాత్రం ఇక్కడ వేస్ట్ అండి. అలా కాదు, మాకు సేవింగ్ రూపంలోనే కావాలి గోల్డ్ అని అనుకునే వాళ్ళు అయితే గోల్డ్ బాండ్స్ తీసుకోండి. మీకు ఇంకా అసలు 0% ఇంక మేకింగ్ ఉండదు, ఇంకా మీకు ట్యాక్స్ ఉండదు, ఏముండదు. జస్ట్ గోల్డ్ కాస్ట్ ఎంత ఉందో అంతే ఉంటుంది. మళ్ళీ మీరు ఎప్పుడన్నా అది బాండ్ పెట్టుకుంటే అప్పుడు గోల్డ్ కాస్ట్ వచ్చేస్తుంది, మీకు ఒక్క రూపాయి నష్టం ఉండదు. అలా కూడా చేసేవాళ్ళు ఉన్నారండి. అదైతే ది బెస్ట్ ఆప్షన్ అనమాట గోల్డ్ సేవింగ్కి. లేదంటే నాలాగా ఆడవాళ్ళందరూ ముందు గోల్డ్ అంటే ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఇలా 0% మేకింగ్ ఛార్జెస్లో తీసుకుంటే మీకు అంతా బెనిఫిట్. ఇప్పుడు నేను నా చేతికి వేసుకున్నానండి 3 బ్యాంగిల్స్. అవి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు తీసుకున్నారు. ఒక్కొక్క బ్యాంగిల్ 23 పాయింట్ సంథింగ్ అలా వచ్చిందండి. 24 అరౌండ్ ఉంది. ఇంచుమించుగా ఒక్కో బ్యాంగిల్ 3 కాసులు పడిందండి. దానికి మేకింగ్ ఛార్జెస్ ఎంత అనుకున్నారు, ఒక్కొక్క బ్యాంగిల్కి మనకి 8% మేకింగ్ ఛార్జెస్ వేసాడు. ఇండియాలో అయితే ఇంకా ఎక్కువే ఉంటుంది అని అంటున్నారు. మరి నాకు అంత ఐడియా లేదు, ఎందుకంటే నేను అంత పెద్ద ఎప్పుడు కొనలేదు. ఇంకా గోల్డ్ సూక్ మార్నింగ్ 10కి వెళ్తే మేము అక్కడ 5 అయిపోయింది. 5కి తిన్నా లంచ్ అక్కడ తినేసి మళ్ళీ అక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాము. ఇందాక ఇయర్ రింగ్స్ చూపించాను కదా, ఆ ఇయర్ రింగ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. చాలా బాగున్నాయి. అది వేరే షాప్కి వెళ్ళాము గోల్డ్ సూక్లోనే. మీకు డౌట్ ఉండే ఉంటుంది కదండి, 3 బ్యాంగిల్స్ తీసుకున్నారేంటి, అయితే 2 లేదంటే 4 తీసుకుంటాం కదా అని అనుకుంటున్నారేమో. అలాగే అనుకున్నామండి. కాకపోతే ఏంటంటే ఇంకొక బ్యాంగిల్ లేదు, ఎవరో సింగిల్ బ్యాంగిల్ తీసేసుకున్నారంట. సో ఇంకో బ్యాంగిల్ ఆర్డర్ పెట్టారు. 15 days పడుతుంది అని చెప్పారండి వాళ్ళు. ఆడోళ్ళకి గోల్డ్ షాపింగ్ లో టైం కూడా తెలియదు కదండి, అలానే మాకు చాలా లేట్ అయిపోయింది. ఇది గోల్డ్ సూక్ లో ఇండియన్ రెస్టారెంట్ కి వెళ్ళాము. ఇదండి ఈ రోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, లేదంటే కామెంట్ చేయండి, నేను అన్ని క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి. బై బై, టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ.